శివరాత్రి నాడు షిరిడి నుంచి వస్తున్న సాయిబాబా తమ్నేల్ మీరు చూశారు. షిరిడి నుంచి శివరాత్రికి సాయిబాబా రావడం మీ అందరికీ తెలుసు. మార్చి 4 మహాశివరాత్రి నాడు బొమ్మిడి లలితారెడ్డి గార్డెన్స్, వనస్థలిపురం, పనామా గోడౌన్స్ దగ్గర హైదరాబాద్ అద్భుతంగా శివరాత్రి వేడుకలు మనం జరుపుకోబోతూ ఉన్నాం. సాయిశ్వర రుద్రహోమం, స్వర్ణపాదుక పూజ, స్వర్ణ మకుట పూజ, భస్మాభిషేకం, భజనలు, ప్రవచనాలు. కానీ ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే షిరిడి నుంచే సాయిబాబా సాక్షాత్తు ఆ రోజు మనకి బ్రహ్మాండమైన దర్శనం ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు ఎలా వస్తున్నాడా అని. 35 సంవత్సరాలు పైచిలుకు బాబా ధరించినటువంటి మొట్టమొదటి బంగారు కిరీటం ఏదైతే ఉందో ఆ బంగారు కిరీట రూపంలో ఆ తండ్రి మన ముందుకు రాబోతున్నాడు, మనకి దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు. శివరాత్రి నాడు విశేషమైన దర్శనం సామాన్యం కాదు. మన పురాణ ఇతిహాసాలను మనం చూసినట్లయితే మకుటం అన్నది చాలా ముఖ్యం. కిరీటం అంటే ఇంకా అంతే, పూర్తి స్థాయి. ఒక రాజు కిరీటం అనుకోండి, ఇంకా రాజు ఉన్నట్టే లెక్క అక్కడ. అందుకే చూడండి, కిరీటం పడిపోతే యుద్ధంలో ఓడిపోయినట్టే అంటారు. కిరీటానికి అంత విలువ. అటువంటిది సామాన్యం కాదు కదా. సాయినాథుడు శిరస్సు మీద కూర్చునే భాగ్యం పొందిన ఆ కిరీటం, అది కూడా 35 సంవత్సరాలు, 1, 2 కాదు, మొట్టమొదటి కిరీటం చూడండి. అటువంటి కిరీటాన్ని మనం శివరాత్రి నాడు దర్శించుకోబోతున్నాం, పూజించుకోబోతున్నాం, అనుగ్రహాన్ని పొందబోతూ ఉన్నాం. ఈ తరుణాన్ని మీరు వదులుకోకండి. తప్పకుండా మార్చి 4 సోమవారం మహాశివరాత్రి నాడు బొమ్మిడి లలితారెడ్డి గార్డెన్స్, పనామా గోడౌన్స్, వనస్థలిపురం, హైదరాబాద్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తప్పక పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రులు కండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, సాయి విశ్వ చైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయి. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.